ప్రయాసపడి ప్రేమించి మమ్మల్ని యొక్క సహజనులుగాను సహపౌరులుగాను ఏ యోగ్యత లేని మమ్మల్ని కరికరించాలని ఆశించావు దేవా. నీ పుట్టుక ద్వారా ప్రపంచానికి మాకు రక్షణా భాగ్యం మీరు మాకు కల్పించిన ఆయన, ఇదిగో మేమందరం కూడా విశ్వాసము కలిగిన వారమై ఈ భూలోకంలో జీవించేంత కాలము మీకు నమ్మకంగా జీవిస్తే ఇదిగో నువ్వు స్థానాన్ని వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తామని ఆశ కలిగిన వారమై దేవా నిన్ను స్మరిస్తూ ఘనపరుస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ ఇదిగో ఇంతవరకు నాయన మేమందరం కూడా పాటలు పాడి మా జీవితంలో మీరు చేస్తున్న మాటలను సాక్ష్యరూపంగా ఒకరికొకరు తెలియజేసుకొని సంతోషించాము, ఆనందించాము. ఇదిగో మీ అద్భుతమైనటువంటి వాక్కు కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా వచ్చిన ప్రతి వారితోనూ నాయన నాతోనూ మీరు మాట్లాడి మా జీవితాలను చక్కదిద్ది మేమందరము కూడా నాయన ఈ దినమున ఏ రకంగా సంతోషంగా ఉన్నామో నాయన మేమందరం కూడా మీ యొక్క నిత్యత్వంలో కనబడి ఆనందించేవారు కానీ కృప చూపాలని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి, దయతో కూర్చోనండి. దయతో పిల్లల్ని కొంచెం మీరు కంట్రోల్ చేయాలి. పిల్లలందరూ కూడా ఒక దగ్గర మీరు కూర్చోబెట్టాలి. ఈ దినము ప్రపంచానికి ఒక పర్వదినము. ఒక క్రైస్తవ దేశమని కాదు, కానీ ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో ఏకైక దేవుడుగాను అనేక మంది నానా భాషలు మాట్లాడేవారు ప్రతివారు కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన చేసిన త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి అందరూ కూడా దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఊరు ఊరు, వాడ వాడ, ఇల్లు ఇల్లు, ప్రతి సంఘము కూడా ఆయన ఘనపరుస్తూ ఉంది. అయితే ఈ దినం అందరం కూడా కూడుకొని ఉన్నాము. ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భములో మనందరూ కూడా చాలా సంతోషకరము. జీవితంలో యేసయ్య లేకపోతే మన జీవితానికి ఎట్లా ఉండేదో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి అద్భుతంగా ఆయన ఈ లోకానికి రావడం మన జీవితాలు ధన్యకరంగా మార్చబడ్డాయి, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. అంతేకాదు, కానీ మనలో ఒక శాంతి, సమాధానము, నేను దేవునిలో ఉన్నానని ఒక ఆనందము. కాబట్టి ఇంత గొప్ప కార్యంలో మనం ఇలా చేసిన దేవునికి మనం ఏం లేదు, మౌనంగా ఆయన మాటలు వింటూ ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తూ జీవించడమే దేవుడు మనకి చూపించిన గొప్ప ప్రణాళిక. ఇక చదవబడిన లేఖన భాగాలకు వద్దాం. అందరం కూడా దయతో మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలని తెరవండి. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనము ఒకసారి మనము ధ్యానము చేద్దాము. 5వ తారీఖు నుంచి మనము గూగుల్ మీట్లో క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక యొక్క విశిష్టతను మనము ధ్యానం చేస్తూ వచ్చాము. అంతేకాదు, క్యారల్స్లో కూడా మనము యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి మనం ధ్యానం చేసి ఆనందించాము. మరి ఈ దినమున ఒక ప్రవచనాల గురించి ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా దేవుడు మన ఎడల చేసిన ఆయన అద్భుత కార్యముల గురించి, ఆయన గురించి దేవుడు మనకి భూమి పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు భక్తులు రాసిపెట్టినటువంటి ప్రవచనాలు, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, మరి అదే రకంగా తన యొక్క ప్రజలైన వారందరితో ఆయన మాట్లాడుతూ వచ్చిన మాటల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం అందరము కూడా. ఇక్కడ ఈ యొక్క ప్రవచనాన్ని ఏంటి అంటే, యాకోబు తన యొక్క 12 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆవాస దినం అనగా వృద్ధాప్యము, మరణఛాయలు సమీపించినప్పుడు
ఆయన తన కుమారులైన 12 మందిని పిలిచి వారిని ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క ఆశీర్వదించే క్రమము లోపల 12 మంది కుమారులైనటువంటి 12 గోత్రాల కర్తలైనటువంటి వారిని అందరూ లైన్గా వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని ఒక రీతిగా ఆశీర్వదిస్తూ వస్తాడు. 49వ అధ్యాయం నుంచి అంతా అదే ఉంటుంది మొత్తం కూడా. అయితే 8వ వచనం కాడికి 8, 9, 10 వచనాలు చూస్తే ప్రత్యేకంగా యూదా గోత్రము గురించి ఆయన ప్రవచించిన మాటలు, ఆయన నోటికుంటా పలికిన మాటల యొక్క అమూల్యమైనటువంటి విలువైనటువంటి మాటలు మనము ధ్యానము చేద్దాము. ఆ మాటలు ఉన్న మాధుర్యాన్ని తెలుసుకుందాము. 8వ వచనం అంటున్నాడు, యూదా నీ సహోదరులను స్తుతించెదరు. ఒక తండ్రి ఒక కుమారుడికి ఈ మాట చెప్తాడా? చెప్పదగునా? ఒక కుమారుని మీరందరూ కూడా స్తుతించాలి, గౌరవించాలనొచ్చు అనుకుంటా. ఒక మాట అంటే, కుమారులారా మీరందరూ కూడా పలాని వాడిని ప్రేమించాలని చెప్పవచ్చును. కానీ ఇక్కడ వాడిన పదజాలం ఏంటంటే, యూదాని ఏం చేయమంటున్నాడు చెప్పండి? స్తుతించండి అని మాట అంటున్నాడు. అంటే యూదా గోత్రంలోకి వెళ్ళి క్రీస్తైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవిస్తాడని ఆ గోత్రం యొక్క విశిష్టతను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రోజునే మరి ఆ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాటల్లో యూదా నీ సహోదరులను స్తుతించెదరు. నీ యొక్క మిగతా 11 మంది ఎవరైతే ఉన్నారో ఆ 11 మంది కూడా ఒకానొక దినం రాబోతుంది. ఆ దినమున మీరు ఆ యొక్క గోత్రాన్ని స్తుతించాలి. ఆ గోత్రంలో రాబోయే మరి గొప్పవాడైన రక్షకుడు మీరు స్తుతించాలి అని అంటున్నాడు. దానికి మనం ప్రతిగా చూస్తాము. యూదా గోత్రములో అద్భుతమైన వ్యక్తిగా దేవుని యొక్క మన్ననలు పొందుకొని దేవుని మనసెరిగి జీవించిన మహారాజే దావీదు. ఆ గోత్రం నుంచి వచ్చిన వాడే. అదిగో అక్కడి నుంచి వచ్చిన పరంపర కొనసాగుతూ ఇక్కడ మనం చూసినటువంటి యూదా గోత్రమును, యూదాని నీ సహోదరులను స్తుతిస్తారన్న మాటకి అర్థం అదే గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు. మనం చూస్తాము యెషయా గ్రంథములో యెషయా మొద్దు నుండి అంకురము చిగురించిన మాట. అంటే అంకురం అనగా క్రొత్త ఆకులు. ఎండిపోయిన మొద్దు నుంచి ఏమొస్తాయి చెప్పండి? ఆకులు, లేతని ఆకులు వస్తాయి. అవి చూడముచ్చటగా ఉంటాయి, ముట్టుకుంటే చాలా మృదువుగా ఉంటాయి. ఇదిగో అలాంటి ఆకులు ఆ యొక్క ముద్దు నుండి, యెషయా ముద్దు నుంచి వస్తాయని అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము యూదా గోత్రం అని. అక్కడనే యెషయా గురించి మాట్లాడుతూ ఆ మాట సెలవిస్తాడు. అయితే యూదా నీ సహోదరుని స్తుతించెదరు, నీ చెయ్యిని శత్రుల మెడ మీద నుండును. ఆ రోజే చెప్పాడు. ఏమనంటే యూదా యొక్క చెయ్యి ఎవరి మీద ఉంటుంది? శత్రువుల మీద ఉంటుంది. శత్రువులు ఎవరు? అపవాదిని అనుకరించే దాసులు కూడా. వీళ్ళందరూ నీకు శత్రువులు అయినను కూడా నీవే ఆధిపత్యం వహిస్తావు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దీనాతి దీనంగా ఈ లోకంలో జన్మించిన, ఇందాక సహోదరుడు కాలేబు మాట్లాడుతూ మనం క్రొత్త బట్టలు దొరుకున్నాము. యేసయ్య క్రొత్త బట్టలు దొరుకున్నాడు. అవును, ఆయనకి ఏది లేకపోవచ్చును, కానీ సర్వమానవాళి కూడా ఆయనని ప్రేమించే దినము, ఆయన ఆరాధించే దినము, ఆయన పూజించే దినము, ఆయన గురించి గొప్పగా మాట్లాడుకునే దినము, ఆయనలో ఉన్నటువంటి ఒక ఔన్నత్యాన్ని తెలుసుకునే ఒక దినం ఉందని, ఆ దినమున శత్రువులంతా కూడా నశించిపోతారని, తీర్పులో కూడా నశించిపోతారని, అవమానపరచబడతారని ఈ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చెయ్యి శత్రువుల మెడ మీద నుండును, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిల స్తుతించుట అని అన్నాడు. శత్రు మెడ మీద చెయ్యి కత్తి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు చెప్పండి? ఆ మాట చదవాలి. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఎప్పుడు సాగిలపడతాము? మన చేత కానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నాతో కాదని కాళ్ళు మొక్కుతాం. కాళ్ళు మొక్కిదాని అర్థం ఏంటి? నేను నిస్సాడు, నాతో ఏది కాదు నీ ముందు, నీ మాటలో కానీ, నీ జ్ఞానంలో కానీ, లేక నీ శౌర్యంలో కానీ నేను దేనికి పనికిరాని వాడిని మనం సాష్టాంగ పడతాం. పోలీసు కూడా మనం చూస్తాము కదా, హ్యాండ్స్ అప్ అంటే ఏం చేస్తే చెప్పండి? ఎదుటోడు ఏం చేయాలి? 2 చేతులు లేపాలి. అంటే దాని అర్థం 2 చేతులు లేపడం, దాని అర్థం ఏంటి?
ఇగో నేను నిస్సాడు, నా చేతిలో కత్తి లేదు, ఏమీ లేదు, ఇప్పుడు వచ్చి నన్ను ఏమైనా చేసుకొని అర్థం. అదే రకంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆ మాటలో సాగిల పడతాం, ప్రపంచమంతా కూడా సాగిల పడుతుంది. నీ తండ్రి కుమారులు నీ ఎంతటా సాగిల పడుదురు. ఇది కూడా దేవుని యొక్క ప్రవచనంతో కూడిన మాట. తర్వాత ఇంకో మాట 9వ వచనం చూద్దాము, చూడండి. యూదా కొదమా సింహము. కొదమా సింహం అంటే ఇట్స్ యంగ్ లయన్. కొదమా సింహం అంటే యంగ్ లయన్. యంగ్ ఎట్లుంటుంది చెప్పండి? బలంగా ఉంటుంది. తన ఎరను పట్టుకోవడానికి ఎంత దూరమైనా ప్రయత్నం చేస్తుంది. ఎరను పట్టుకుంటుంది, భుజిస్తుంది. అదే రకంగా ఆ మాట అంటున్నాడు, సింహం వలె నీవు నిమంద్రము కూడా గర్జించే వారముగాను, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు, ఆడు సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పడుకుని అతను లేపువాడేవాడు అంటున్నాడు. కొదమా సింహము. రెండవది, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి అంటున్నాడు. మళ్ళా సింహం వలె గర్జించు, ఆడు సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పడుకొనను అతను లేపువాడేవాడు. ముందేమో కొదమా సింహం అన్నాడు, తర్వాతకు వచ్చేసరికి ఏమన్నాడు చెప్పండి? ఆడు సింహం. ఎందుకు ఈ మాట అన్నాడు? మీరు గమనించండి. పిల్లల్ని పెట్టిన తర్వాత ఒట్టప్పుడు మన పెంపుడు పిల్ల అయినా కానీ కాక దాని పిల్లలు పెట్టినప్పుడు దాని దగ్గర ముట్టుకోవడం పోతే ఏం చేసి చెప్పండి? అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కాపాడుకోవటానికి. ఇగో ఇక్కడ కూడా మనం అదే మాట చూస్తూ ఉన్నాము. అదేంటట, అది మామూలు సింహము కాదు, ఆడు సింహం వలె అది మరి గర్జిస్తుందట. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను అతను లేపువాడెవడు. ఇక 10వ వచనం చూడండి. అక్కడ షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ఈ మాటలు మనం చూస్తే షిలోహు, మీరందరూ కూడా విని ఉంటారు బైబిల్లో ఈ షిలోహు గురించి. షిలోహు దగ్గర నుంచే ఆరంభించబడుతుంది మొత్తం కూడా. ఎక్కడో వీళ్ళు ఎక్కడున్నప్పుడు ఈయన ప్రవచిస్తున్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఎక్కడ దాని గురించి ప్రవచిస్తున్నాడు? షిలోహు ఎక్కడిది? ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక స్థలము. ఎక్కడో ఐగుప్తులో ఉన్నటువంటి యాకోబు షిలోహును జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఏమంటున్నా అంటే, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. రాజదండము. రాజు ఆయన, రాజులకే రాజు, భూరాజులకే రాజు ఆయన, సర్వమానవాళికి రాజు. ఆ రాజు చేతులు ఏమని చెప్పండి? దండం ఉంది. ఈ దండము అధికారానికి సూచనగా ఉంది. ఈ దండము అధికారంగా చూచినటువంటి ఈ యొక్క దండముతో ఆయన దండించే వారిని దండిస్తాడు, ప్రేమించే వారిని ప్రేమిస్తాడు. అంటే ప్రభువులో మనం చూసినట్టయితే రాజ్యాధికారంలో తప్పు చేసిన వారిని శిక్షించడానికి ఈ రోజున మనం అనుకునే చట్టాలే పాత రోజుల కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజదండము. అది వాళ్ళు ఏదన్నా చెప్పితే, దండముతో చెబితే ఆ మాట నెరవేరాల్సిందే. రాజు నోటకుండా వచ్చిన మాటకి ఏది కూడా ఎవరు కూడా వెనకాడడానికి వీలు లేదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ రాజదండము అతని కాళ్ళ మధ్య తొలగదట. ప్రజలు అతనికి విధేయులయుందురు. ఇందాకనేమో సహోదరులు కూడా వచ్చాడు. ఇక్కడ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఈ మాట మనకు అర్థం కావాలి. ప్రజలు అతనికి విధేయులయుందురు. ప్రజలంటే ఎవరు? సర్వలోకమంతా కూడా ఆయనకి విధేయులు కాక తప్పదు. మనము యూదా గోత్రం నుంచి వచ్చిన వారము కాదు, మనం 12 గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళము కాదు, మనమందరము కూడా అన్య జాతి నుంచి వచ్చిన వారం. మనందరము కూడా మనము కూడా పిలువబడిన వారమే కానీ ఏర్పాటు చేయబడిన వారము కానే కాదు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రజలైన ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమండలం మీద ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఆయన దగ్గర సాష్టాంగ పడతారటండి. అందరూ కూడా ఆయనకు విధేయులై ఉంటారట. చూడండి, మీరు ఎంత గొప్పవాళ్ళైనా, మనం ఎంత గొప్పవాళ్ళైనా లోకంలో ఒకసారి మందిరానికి వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్ళండి అమ్మ. మందిరానికి వచ్చిన తర్వాత మందిరంలో బోధించే వారి ముందు అందరూ కూడా మౌనంగా ఉంటాం మనమందరం కూడా. ఎందుకు? ఈ మాటలు ఎవరివి? మాట్లాడే వ్యక్తివి కాదు. ఈ మాటలు ఎవరివి?
దేవదేవుని సర్వాధికారి అయిన దేవునివి. అందుకే అందరూ కూడా విధేయులవుతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏది బోధిస్తున్నారో దానికి విధేయత చూపించి దాని ప్రకారం జీవించాలని ఇష్టపడతారు. విధేయత అంటే అదే. విధేయత అంటే వట్టిగా మనం నటించడము కాదు. విధేయత అంటే పరిపూర్ణంగా ఆయన చెప్పే మాటకి అంగీకారము తెలపడం. అయితే ఈ మాటలు మనం చూస్తున్నాం, ప్రజలందరికీ విధేయులైందరు. ఇది ప్రవచనాత్మకమైన మాట. ఇక అది కాకుండా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీకా గ్రంథము ఇక్కడ మనం చూసినట్టయితే 5వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే యూదా గోత్రం గురించి మాట్లాడుతూ వచ్చాడు. యూదా గోత్రం ఒక కొదమా సింహమని, అది ఆడసింహమని, అది రాజదండము కలిగిందని, దాని ముందు అందరూ కూడా సాగిల పడతారని అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికల్లా మన స్పెసిఫిక్గా ఒక ఊరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు గోత్రము గురించి మాట్లాడితే, షిలోవు గురించి మాట్లాడితే, ఇక్కడికి వచ్చేసరికల్లా మరొక మాట మనం చూస్తున్నాము. దాని యొక్క మాట ఏంటంటే బెత్లెహేము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ బెత్లెహేం అని పేరు మెన్షన్ చేస్తా ఉన్నాడు. మళ్ళా ఇందాకేమో గోత్రము గురించి మాట్లాడితే, ఇక్కడికి వచ్చేసరికల్లా స్థలము గురించి మాట్లాడుతున్నాడు. బెత్లెహేం అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రవచనాలు ఎట్లున్నాయంటే బ్రాడ్గా వచ్చా ఏమవుతున్నాయి చెప్పండి, నేరోగా మార్చబడుతున్నాయి. మొదటేమో గోత్రము గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడి, గోత్రము గురించి మాట్లాడి, గోత్రం నుంచి మళ్ళీ బెత్లెహేముకి వచ్చాడు. బెత్లెహేము గురించి మాట్లాడితే ఏమంటుంటే, నువ్వు చాలా చిన్న గ్రామానివే, కానీ నీ నుంచి ఏమొస్తాడదా, ఇశ్రాయేలుని ఏలబోవాడు వస్తాడటండి. ఇశ్రాయేలు ఏలేవాడు వస్తాడట. ఆ చిన్న పట్టణమే, ఆ చిన్న ఊరే, అక్కడి నుంచే ఇశ్రాయేల్ మళ్ళందరికీ 12 గోత్రాలు కలిపితే ఏమంటారో చెప్పండి, ఇశ్రాయేలీలు. ఒక గోత్రం అయితేనే యూదా గోత్రం అని మనం, లేకపోతే రకరకాల రూబేన్ పేర్లు పెట్టుకుంటాము. కానీ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా వచ్చేయమంటుండంటే ఒక ఊరు పేరు చెప్పి మరలేమంటాడు, 12 గోత్రాల్ని పరిపాలించేవాడు నీలోంచే వస్తాడని అంటున్నాడు ప్రవచనం. తర్వాత ఇంకా మాట చూసినట్టయితే పురాతన కాలము మొదలుకొని అంటే పురాతన అంటే దానికి టైం ఉందా? పురాతన కాలం అంటే టైం ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఏముందమ్మా? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచున్నాను. పురాతన Bethlehem Ephrathah, though be little among the thousands of Judah, yet out thee shall be come forth unto me that is to be ruler in Israel, whose goings you for have been from the old, from everlasting. మాట ఎవర్-లాస్టింగ్ మాటతో ఉపయోగించాడు, ఓల్డ్ అనే మాటతో ఉపయోగించాడు. పురాతన కాలం మొదలుకొని ఎవర్-లాస్టింగ్ అనే మాట శాశ్వత కాలం అంటే ఎల్లవేళలా ఆయన అక్కడి నుంచి ప్రత్యక్షమవుతూ వస్తూనే ఉన్నాడు. మనము చూస్తాము, ఆది కాండంలోనే మనం చూస్తాము. ఆ మాట ఒకసారి చదువుకుందాము, దీని యొక్క భావం మీకు కూడా అర్థమవుతుంది. ఆది కాండములో చూస్తాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, దేవుని స్వరూపమందు వాని నిర్మించెను. ఇంకొక మాట, మనము మన స్వరూపమును, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వచనం చెప్పమ్మా. 26 చదువు. దేవుడు మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందును మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ పురాతన కాలము లోపల ఈ మాటలు ఏముందంటే, నరులని మన స్వరూపములోను మన పోలికలోను చేయుదము. అక్కడ త్రిత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ వర్డ్ వచ్చేసి ఫ్లూరల్ వర్డ్.
ఆ మాటల్లో భావం ఏంటంటే ఇద్దరు లేక ముగ్గురు అయితే, ఇద్దరి తర్వాత ఎంతమంది వచ్చినా కానీ కాక దాని యొక్క భావం ఏంటంటే చేయుదము అంటే అది బహువచనము. అయితే మనము చదువుకున్న మాటల లోపల పురాతన కాలం మొదలుకొని ఎల్లవేళలా ఆయన ఉన్నాడన్న మాటకి ఇగో ఇక్కడ మనము ఆరంభంలో మనం చూస్తున్నాం. ఆది కాండము లోపల ప్రవచనము లోపల మనం చూసే రీతిగా నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండను. శాశ్వత కాలం ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రత్యక్షమవుతూనే వస్తూ ఉన్నాడట. ఆయన ప్రత్యక్షత చివరిగా ఒక ప్రత్యక్షత ఏంటి చెప్పండి? ఆయన ఒక నరుడుగా ఈ లోకంలో జన్మించడము, నరుడుగా జన్మించి మరి నరుల కొరకు ఆయన ప్రాణత్యాగము చేయడము, ఇది చివరిది. ఇక రెండవ రాకడ రాబోతూ ఉంది. ఆ రాకడలో ఆయన కొదమాసింహం వల్లే వస్తాడంటాడు ప్రకటన గ్రంథము లోపల. అయితే ఆయన రెండవ రాకడకు మనందరం కూడా సిద్ధపడుతున్నాము. ఆయన రాకడ వల్ల మనము యూదా గోత్రం వారము కాదు, లేదా ఇశ్రాయేలు జనాంగము కాదు. దానికి సరైన మాట మరొకటి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూద్దాము. చూడండి, ఆ మాటలు చూస్తాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అయితే అంటే అయిపోయిన దాన్ని చెప్తూ, అయితే అంటే మళ్ళా దాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తే ఏం చేయాల్సి వస్తే చెప్పండి? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణము కావాలి. పరిపూర్ణమైనప్పుడు సర్వమానవాళి కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడని చెప్తున్నాడు. మనందరికీ తెలుసు మరియమ్మ గారు ఏ రకంగా గర్భము ధరించింది, అదే రకంగా ఆమె యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి ఏ రకంగా తీసుకుని వచ్చింది. ఆయన పేరులో యేసు అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి, ఇమ్మానుయేలు అంటే మనందరికి కూడా తెలుసు. గత రమారమి 5వ తారీఖు నుంచి ఇదే బోధ నడుస్తుంది మనందరికి కూడా. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో మనం చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ఆయన లోకానికి రావడానికి గల కారణం మరి ఇక్కడ చూస్తున్నాము. ఆయన స్త్రీ యందు పుట్టాడు. సహజంగా బైబిల్ మొత్తం కూడా ఏం చెప్తాను రాస్తారు చెప్పండి? అబ్రాహాము, ఆదాము, యాకోబు, ఇస్సాకు వీళ్ళని కన్నాడు అని అంటాడు. మగవాళ్లే కన్నారు అని చెప్తారు. కానీ ఇక్కడ మాటల్లో మనం చూస్తే ఏమంటున్నాడు చెప్పండి? ఆయన స్త్రీ ద్వారా అంటే వ్యక్తి యొక్క మగవారి యొక్క ఏమి సంబంధము లేకుండా మరి ఈ యొక్క గర్భఫలము వస్తుందని మనం చూస్తూ ఉన్నాము. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని పుట్టడానికి గల ఉద్దేశం ఏంటి? మన్ని దత్తపుత్రులుగా చేయాలనుకున్నాడు. ఎందుకు మనం దత్తపుత్రులము కావాల్సి వచ్చింది? ఒక్కసారి మనం ఇందాక చదువుకున్నాము. 12 గోత్రాలు అబ్రాహాం యొక్క సంతానము ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే పౌరులు బైబిల్ లెక్క ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ మనమందరము కూడా ఏమైపోయామో చెప్పండి? మనము కూడా దత్తపుత్రులము కావాలని. అంటే పుత్రుడంటే రక్తము ద్వారా పుట్టినవాడు, దత్తపుత్రుడంటే ఇష్టమైన వాడు మనం తెచ్చుకోవడం మన ఇంటికి. మనకి 10 మంది కుమారులు ఉన్నా, 100 మంది కుమారులు ఉన్నా, ఎవరైనా నచ్చినప్పుడు నేను వాళ్ళని అడాప్ట్ చేసుకుంటున్నానని తీసుకొచ్చుకోవడం. ఈ అడాప్ట్ చేసుకునే దాంట్లోపల జ్ఞానమును చూసో, భక్తిని చూసో, లేకపోతే అందరిని చూసో చేసుకుంటారు. కానీ మనని చూసి దత్తత చేసుకునే విధానం చూస్తే కంపుగొట్టే జీవితాలు మనందరికీ కూడా. దత్తత తీసుకోవాలంటే దత్తత అనే మాటను మనం బాగా చూస్తే పిల్లలు లేని వారు దత్తత తీసుకుంటారు, అంతే కదండి? పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు కూడా దత్తత తీసుకోరు. దత్తత లేని వారు, పిల్లలు లేని వారే దత్తత తీసుకుంటారు. ఈ దత్తత తీసుకున్నవాడు ఎంత కడుపేదవాడైనా, ఎంత దరిద్రుడైనా, లేకపోతే జ్ఞానమున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, మాటలు వచ్చినా రాకపోయినా, దత్తత తీసుకున్న తర్వాత వాడు ఏమైపోతాడు? ఈ విల్ బికమ్ ఏ యాక్చువల్ సన్, అంటే సమానమైన వాడవుతాడు. దత్తత తీసుకున్నవాడైనా కనుక సమానమైన వాడవుతాడు. నాకు ఒక సేవకుడు తెలుసు, వాళ్ళ కుమారుడు ఒక మన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళి మనందరం ఎలాంటి పిల్లల్ని తెచ్చుకుంటాము? ఒకళ్ళ పిల్ల లేకపోతే ఆరోగ్యం కలిగిన పిల్లని తీసుకొచ్చుకుంటాము. ఆ పిల్లకి చిన్నప్పటి నుంచే మానసిక రోగము, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు. వాళ్ళు గవర్నమెంట్ వచ్చి సాదుతుంది, అలాంటి పిల్లని తీసుకొచ్చుకుని వాళ్ళు సాదుకుంటున్నారు. అంటే
వీడిని ఎవడు కూడా దత్తత తీసుకోరు. దత్తత తీసుకోరు కాబట్టి ఎవరిని దత్తత తీసుకున్నాడు? ఏ నిస్సాయుడైన వాడిని దత్తత తీసుకున్నాడు. మరి మనల్ని కూడా దేవుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు దానికి కూడా చూద్దాము. చూడండి, మనం ఎలాంటి వారమందరం కూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రండి అందరూ కూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో చదవమ్మా. 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, బాగా వినాల మనమందరం కూడా. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. వాళ్ళది రక్త సంబంధమైన సంతానం అయితే మన గురించి మాట్లాడదాం. దత్తపుత్రులము కాబోయే మన గురించి మాట్లాడదాం. చదవమ్మా. మీలో లోకరీతిని జ్ఞానులైనను అంటే మనం అందరం ఎవరు అన్నట్టు? వాట్ వీఆర్ చెప్పండి. ఎవరు కూడా మాట్లాడతలేదు. మనం ఎవరు అండి? అజ్ఞానులే కదా. అవును, లోకం కూడా అంటుంది. మన ఏమంటారు? మీరు ఒక గొర్రెలరా అంటారు. అంటే ఏది చెప్తే అది నమ్ముతారా అని అంటారు. అజ్ఞానులే మనము. లోకంలో దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు? అజ్ఞానులైన వారిని. చదవమ్మా. జ్ఞానులైనను గనులైనను. మనము ఘనత కలిగిన వారం లేదు మనం ఎవరూ కూడా. ఒక మాట గమనించండి, మన కమ్యూనిటీ నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నగా మనం ఆలోచించాలి. ఎక్కడికో వద్దు, మన దేశం గురించి మాట్లాడదాం. ఈ కమిటీ నుంచి ముఖ్యమంత్రి అయితే ఉండలేదు, కొద్ది రోజులు తీసి పారేశారు. అంటే మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఎందుకు ఈ మాటలు సెలవిచ్చాడో. అది మనం ఉన్నటువంటి జాతిలో కూడా అదే మాట మనం చూస్తూ ఉన్నాము. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు వాళ్ళందరూ పిలవలేదండి. వాళ్ళు ఎవరిని కూడా మనం పిలలేదు. దత్త చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఎలాంటి వాళ్ళని చూశాడు? ఏది పనికిరాని వాడిని చూశాడు. ఆయనకు కావాల్సింది ఎవరు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మనమందరూ కూడా నశించి నరకానికి పోయేవాళ్ళము. ఆయన ఈ లోకానికి వచ్చింది ఉద్దేశం అదే. అందుకని ఆ మాటలు అంటున్నాడు ఏంటంటే, శరీరియు దేవుని ఎదుట అసహ్యపడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఇప్పుడు జ్ఞానులు సంతోషంగానే ఉన్నారు. ఆ జ్ఞానంతో కూడా మన పనికిరాని వాళ్ళు అంటున్నారు. కానీ ఒకానొక దినమున జ్ఞానులైన వారు, ప్రధానులైన వారు, రాజవంశం కలిగిన వారు, గొప్పవారైన వాళ్ళందరూ కూడా అక్కడ తీర్పు తీర్చేటప్పుడు అప్పుడు వాళ్ళు గొప్ప, మనము గొప్ప. వాళ్ళ గొప్పతనం ఒక 70-80 సంవత్సరాలే. కానీ మన గొప్పతనం ఎన్ని చెప్పండి? యుగ యుగాలు. చదవమ్మా. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎలాంటి వెర్రివాళ్ళం అంటండి. మనం పాట కూడా ఉంది కదా దీంట్లో, వెర్రివాళ్ళం అనే పాట కూడా ఉంది. కాబట్టి లోకం నుంచి దేవుడు మన వెర్రివాడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. బలవంతుడు అంటే కండ బలము కలిగిన వాడిని ఏం చేశాడు? సిగ్గుపరచాలనుకున్నాడు. బైబిల్లో సిగ్గుపరిచాడా లేదా? ఎవరిని? గొల్యాతుని. ఎవరితో అవమానపరిచాడు? ఒక షెపర్డ్ బాయ్ తోటి. ఈజ్ అ యంగ్ మ్యాన్, లైక్ మేబీ 18 or 20 years యంగ్, అంతే, అంతకంటే పెద్ద వయసు ఏమీ కాదు. ఆయన బలశూరుడు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు, యుద్ధ సామాగ్రి ధరించుకుని వచ్చిన వాడు. ఆయన అంటున్నాడు, అరే నువ్వేమనుకుంటున్నావు నన్ను? నీ ఎట్లా కనబడుతున్నావు? నువ్వు ఏదో కర్ర పట్టుకొని వస్తున్నావు అని అంటాడు. కానీ దాంట్లో ఆ శక్తి ఉందని అతనికి అర్థం కాలేదు. ఇదిగో మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, గొల్యాతు వలె ఈనాడు మన్ని హింసించిన వారు, గొల్యాతు వలె మన్ని అవమానించిన వారు ఆ దినమున తీర్పులో నిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బలవంతుల్ని వారిని సిగ్గుపరచు. లోకములో బలహీనులైన వారిని ఏం చేస్తాడట? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. దానికైనా సువార్తకు వెళితే, సువార్త చెప్పడానికి పోతే ఆ ఊరోళ్ళు అంటారు, ఈ ఊర్లో మీరు వాక్యం చెప్పడానికి వీల్లేదని అంటారు. అదే ఒకవేళ రాజవంశంలోంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ లోకల్ మనం చెప్పుకునే ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళకి కనుక స్థానికులు మాట్లాడితే ఏమంటారు? నోరు మూసుకుంటారు. కారణం ఎందుకు? మనం ఎవరు అంటే చెప్పండి, లోకములో బలహీనుల వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాం. మనం భౌతికంగా బలహీనము కావచ్చు, ఆర్థికంగా బలహీనము కావచ్చు, మానసికంగా బలహీనము కావచ్చు, జ్ఞానములో మన బలహీనము కావచ్చును. కానీ ఈ బలహీనల ద్వారా బలవంతులను అవమానపరచాలనుకున్నాడు. ఈ అజ్ఞానం ద్వారా జ్ఞానులు అవమానపరచాలనుకున్నాడు దేవుడు.
ఇదిగో మనమందరం కూడా అలాంటి వారం. ఇప్పుడు చదవమ్మా. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని. ఈ మాటలు ఇంకా చూడండి. లోకం అంటే ఏం చేసినట్ట మన్ని? లోకంలో ఎలాంటి వాళ్ళు మనం? నీచులైన. నీచులను ఎవడంటారు చెప్పండి? ఏమంటారు? అసలు ఎందుకు పనికిరాని వ్యక్తిని పెట్టి పిలిచే పేరేంటి చెప్పండి? నీచుడు అని అంటారు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని. అందరం కూడా తృణీకరింపబడిన వారమే, ఊరి వెలుపల ఉన్న వారమే. తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు ఏంటి ఎరికేనా? ఆయనకు తెలుసు మనం గొప్పలము, జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, భక్తిమంతులు మరి కాదు, కానీ పనికి రాని వారమైనా కానీ మన ఏర్పాటు చేసుకుని మన ద్వారా ఆయన మహిమపరచబడాలని, ఆ తీర్పులో ఉన్నప్పుడు ఆ బలవంతులందరూ కూడా అవమానపరచబడాలని దేవుడు కోరుకున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం అయి ఉంటుంది. అయితే ఇప్పుడు వాక్యాన్ని కలదీలు రాసిన పత్రిక రండి ఇప్పుడు మనం అందరూ కూడా. అయితే ఈ మాట మనం చూసినట్టయితే 4-5వ వచనం లోపల ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించడానికి ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించాలంటే ఏమి కావాలి? ధర్మశాస్త్రం లోబడాలి. రెండో మాట, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఇంతకాలము దత్తపుత్రులం కానప్పుడు తండ్రిని పిలిచే అధికారం మనకి లేదు. కానీ ఒకసారి మనము ఆయనకి కుమారులము కుమార్తెలు అయిన తర్వాత ఇప్పుడు ఏమని పిలిచే అధికారం వచ్చిందట? దత్తపుత్రులు. మనం ఇప్పుడు ఏమని పిలవచ్చు? తండ్రి దేవుడు తండ్రిని మనం పిలవచ్చు. అందుకని మనం ప్రార్థన కూడా ఏం చేస్తాం చెప్పండి? తండ్రి అని ప్రార్థన చేస్తాము. ఎవరు అన్నది? పరలోకం తండ్రి అన్నది ఎవరు? సంతోషం. పరలోక ప్రార్థన. దేవుడు శిష్యులు అడిగారు, అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు అర్థం కావడం లేదంటే ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన అంటాము, ప్రభు నేర్పిన ప్రార్థన అంటాము, హెవెన్లీ ప్రేయర్ అని పిలుస్తాము. ఏ పేరుతో మనం పిలవచ్చు, కానీ ఏమైనా ఆరంభం అవుతుందో చెప్పండి? పరలోకమందున మా తండ్రి అని మాటతో మనం సంబోధిస్తున్నాము. మనము ఏది ప్రార్థించినా కానీ తండ్రికి కాదు, కానీ కుమారుడి ద్వారా తండ్రికి మనం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇంతవరకు మనమంతా దత్తపుత్రులుగా మనమందరం కూడా ఉన్న మన జీవితం లోపల ఈ దినమున మనం దత్తపుత్రులుగా స్వీకరించబడిన తర్వాత లోకంలో అవమానించబడిన మన జీవితాల లోపల వెలుగు నింపిన దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు తండ్రి అని పిలిచి ప్రార్థన చేయమంటున్నాడు. తండ్రి అని ప్రార్థన చేస్తున్నాము. కుమారత్వం మనకి కలిగింది. మనం అందరం కూడా కుమారులుగా మార్చబడ్డాము. మొరపెట్టుచు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపెను. ఇప్పుడైతే భౌతికంగా ప్రభువారు లేరు. ఇప్పుడు మనం ఏమైపోయాం చెప్పండి? ఆ యొక్క కుమారుని యొక్క ఆత్మ మన అంతరంగంలో పెట్టాడు. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ప్రార్థనకి వెళ్ళు అని చెప్తుంది, పరిశుద్ధంగా ఉండని చెప్తుంది, పాపము చేయబాకని మనం చెప్తుంది. ఈ పరిశుద్ధాత్మ మనకు పెట్టి వెళ్ళిపోయాడు. ఈ ఆత్మనే మన నడిపిస్తుంది ఈ దినమున. అయితే ఇంకా కింద చూసినట్టయితే కాబట్టి నీవిక దాసుడవు కావు, దాసులము కాదు, కుమారుడమే. మనము క్రీస్తు ప్రభువుని ఎరక్క ముందు మనము దాసులుగా ఉంటిమి. ఆ దాసత్వం నుంచి తను మన ఎన్నుకొని, పనికిరాని మన ఆయన ఎన్నుకొని దత్తపుత్రులుగా చేసి తండ్రిని పిలిచే యోగ్యతనిచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడే, ఇక నువ్వు దాసుడు కాదు, నువ్వు నా యొక్క కుమారుడివి అంటే మనకి పరిపూర్ణమైన హక్కు. అయితే కింద మాటలు కూడా మనం చూసినట్టయితే ఆ మాట మనకు అర్థం. చూడండి, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఆ కాలమందైతే, ఆ కాలమందంటే ఏ కాలము? రక్షించబడక పూర్వముందు ఆ కాలమందు మీరు దేవుని ఎరగని వారై, మనమందరం కూడా దేవుని ఎరగని వారమై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉంటేమి. ఆ దాసత్వము నుంచి మనం ఏం చేశాడు? విడిపించి కుమారత్వాన్ని మనకి ఇచ్చాడు. 9వ వచనం చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు అయినారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠంలో తొట్టు తిరగబాకండి. అయిపోయింది. పాతకాలంలో మీరు దేవుల్ని మీరు పూజించిన వారే. ఎందుకంటే అప్పుడు తెలవని వారు, అప్పుడు నేను మీ అందరూ కూడా అవివేకులని, జ్ఞానము లేని వారని, మరి చేత కాని వారని మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను కదా. మీ అందరి కొరకు నా యొక్క కుమారుని మరి లోకానికి పంపాను కదా. ఆయన ఈ లోకంలో మీ అందరిని ప్రేమించి నన్ను మీతో నాకు ఉన్నటువంటి ఆ వైరాన్ని,
అనగా ఆయనను అంగీకరించిన వారందరూ కూడా ఆయనకు వైరులే కాబట్టి ఆ వైరులైన వారిని మధ్యలో కలపడానికి, సంధి చేయడానికి క్రీస్తు యొక్క రక్తము తీసుకొని ఆయన ప్రధాన యాజకుడుగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తండ్రి యొద్దకు వెళ్ళాడు. అంటే మన పాపాలన్నిటిని కూడా ఆయన తన పాత్రలో తీసుకొని, తన రక్తమును తీసుకొని ఆయన అక్కడికి వెళ్ళాడు. అందుకే ఆ మాట అంటున్నాడు. చదువుమా. బలహీనమైనవి నిష్ప్రయోజనమైననైనా మూల పాఠముల తట్టు అవసరం లేదు. ఇక మళ్ళా ఒకప్పుడు మీరు ఆ రకంగా ఉంటారు. మొదటి కొరింథీయులలో మనం చదువుకున్న రీతిగా మనం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నా? ఆ రకంగా మళ్ళీ వద్దుగా మళ్ళా పూజలు కానీ, పునస్కారాలు కానీ, అనుమానాలు కానీ, తాయెత్తులు కానీ, వాస్తులు కానీ, లేకపోతే శుభదినాలని కానీ మనం ఏది కూడా ఆలోచించకూడదు. మరలా ఒక్కసారి మళ్ళీ ఇంత రక్షించబడి, పరిశుద్ధపరచబడి, ప్రభువులో అంగీకరించబడి, ఆయన రక్తంలో కడగబడి, మరి మనమందరం కూడా కుమారత్వం అనేదాన్ని స్వీకరించిన తర్వాత, ఆయన మన తండ్రిగా మనకు వచ్చిన తర్వాత మరలా మనం మూలపాఠాల వైపు వెళుతున్నాము. ఆ మూలపాఠాలు చదవమ్మా. మునుపటి వాళ్ళే మరలా వాటికి దాసులై ఉండవలనేలా మీరు దినములను మనం ఏం చేస్తున్నామట? ఇప్పుడు మంచి రోజు, చెడ్డ రోజు. మీలో ఎవరైనా మీ కొడుకుల పెళ్లి కానీ, బిడ్డ పెళ్లి చేసేటప్పుడు మంచి రోజు ఆలోచించారా? ఆలోచిస్తే ఆలోచించండి, ఇక చేయబాకండి. ఒకవేళ కనుక మీ బిడ్డ పెళ్లి చేసేటప్పుడు, మీ కొడుకు పెళ్లి చేసేటప్పుడు మంచి రోజు ఎక్కడయ్యా, ఏ దినం మంచి రోజు వస్తుంది అని కనుక మీరు అడగడానికి అక్కడ పోయి ఉంటారు. చూసిన మూలపాట మళ్ళా అక్కడికి పోబాకండిగా. దినములన్నవి మంచివే. 6 దినాల్లో దేవుడు ఏం చేశాడు చెప్పండి? చేసేమన్నాడు? మంచిది 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 అని 6 సార్లు చెప్పాడు. ఇప్పుడు మంచిది కానీ ఏది ఎక్కడ ఉంది చెప్పండిగా. మరలా మనం ఏం చేస్తాం చెప్పండి? పెళ్లి కాడుకో, ఒక శుభం కొరకు, లేకపోతే ఒక కారు కొనాలంటేనో, ఇంకా ఈ మధ్యన పిచ్చి ఎక్కువైపోయింది. పిచ్చి మీరు ఏం చేస్తారు? అడికేనా పెళ్ళోడు రేపో ఎల్లుండో పుడతాడంటే ఇవాళ మంచి గడియ ఉందయ్యా, మంచి రోజు ఉంది, ఇగో ఈ టైం కల్లా ఆపరేషన్ చేసి కరెక్ట్గా 9 గంటల 12 నిమిషాలు నా కొడుకుని చూపించాలంటాడు. ఇప్పుడు పిచ్చి ముదిరిందా? పిచ్చి తగ్గిందా? పిచ్చి పెరుగుతూ ఉంది, పిచ్చి పెరుగుతూ ఉంది. మరలా మేము ఏం చేస్తున్నాం? మనము పాత జీవితానికి మరలా పరిగెడుతున్నాము. చాలామంది క్రైస్తవ లోకం లోపల వివాహాల కాడికి వచ్చేసరికల్లా ఎంతమంది మీరు పోయి డేట్లు మంచి రోజు వెతికి వచ్చారో నాకైతే తెలియదు, కానీ నేనైతే అది వెతకలేదు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఒక్కసారి మనం కడగబడిన వారము. లోకములో చెప్పాడు, నీచులైన, ఎన్నిక లేని, జ్ఞానము లేని, మిమ్మల్ని బలవంతులు కాని వారిని నేను ఎన్నుకొని నా కుమారుడు యొక్క రక్తములో మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మిమ్మల్ని కుమారత్వంలో స్వీకరించి మీరు నన్ను తండ్రిని పిలిచే యోగ్యతను మీకు ఇచ్చిన తర్వాత మళ్ళా మూలపాఠాల వైపు మనం ఎందుకు వెళుతున్నారు? మరలా మూలపాఠాలకు వెళుతున్నమాట మనమందరం కూడా. మొదటి మాట అన్నాడు దినములు, మాసములను. రెండవ దినాలు అయిపోయిన తర్వాత ఏమో చెప్పండి? మాసాలు. ఏ మాసం? మంచి నెల ఏదయ్యా అయ్యగారు? ఏ మాసమో చెప్పండి, ఏ రోజో చెప్పండి మాకు. మాసములను, ఉత్సవ కాలములను. మంచి రోజుల్లోనే కొన్ని సీజన్లు వస్తాయి. చూడండి, మన వాళ్ళ పెళ్ళిళ్ళని కూడా కొన్ని నెలల్లోనే ఉంటాయి. ఒక్కొక్క రోజునైతే లక్షల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. మరి లక్షల పెళ్ళిళ్ళు చేసుకున్న, మంచి రోజు అనుకుని చేసుకున్న పెళ్ళిళ్ళు అన్నీ ఆగుతున్నాయా? ఆగుతున్నాయా? క్రైస్తవులకు మంచి రోజు అయితే లేదు మన లెక్క ప్రకారంగా. లోకంలో సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏది చెప్పండి? ముస్లిం కమ్యూనిటీ. ఫస్ట్ కమ్యూనిటీ క్రిస్టియానిటీ, సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ముస్లిమ్స్. మరి వాళ్ళకైనా మంచి రోజు ఉందా? వాళ్ళకి లేదు. మరి వాళ్ళకి లేదు, మనకి లేదు. ఉన్నోళ్ళకి ఉంది. ఉన్నా కనుక ఏమైనా పర్ఫెక్ట్గా ఉండగలిగాయా? అవి కూడా నిల్చోలేకపోతున్నాయి కదా. అంటే దేవుని యొక్క వాక్యంలో ఏదైతే మాట ఉందో, 6 దినాలు మంచివి, 7వ దినం విశ్రాంతి తీసుకోవడం. 7 దినములు మంచివని దేవుడు సెలవిచ్చాడు. 7 దినాలు సెలవిచ్చిన తర్వాత కూడా మంచి రోజు, మంచి రోజులు మళ్ళీ శుభ గడియలు, అమృత గడియలు, రకరకాల పేర్లు ఉంటాయి దానికి. అమృత గడియలు. ఆ గడియల్లో పుట్టిన పిల్లోడు అమృతంలా ఉంటాడు, ఆ సమయంలో పుట్టిన వాళ్ళు. అయితే దయతో మీరు గమనించాలి, రోజులు కానీ, గడియలు కానీ, మాసాలు కానీ, సంవత్సరాలు కానీ ఆ యొక్క మరి వాటిని మనం ఆచరించకూడదండి. ఈ యొక్క 2024వ సంవత్సరము క్రిస్మస్ మాసములో మనందరికీ క్రీస్తు జన్మించాడో మనకు తెలుసు. 5వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా క్రీస్తు యొక్క విశిష్టత, పుట్టడం, దేని కొరకు పుట్టాడో మనం ఒక్కొక్కటి వివరణగా మనం చూస్తూ పోతూ ఉన్నాము. ఈ 2024వ సంవత్సరము క్రిస్మస్ రోజున మనందరికీ సందేశం ఏదంటే,
ఇక నుంచి మనం ఎవరు కూడా మరలా ప్రాచీన స్వభావము కలిగి ఉండకూడదు. ఆ మాట మరొకసారి చదవమ్మా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. నిష్ప్రయోజనమైన మూల పాఠముల వైపు, నిష్ప్రయోజనముల పాఠాలు, పనికిరానివి. నిష్ప్రయోజనం అంటే పనికిరానివి. మళ్ళా ఆ పాఠాల దగ్గరికి ఎందుకు వెళుతున్నారని మనకి సెలవిస్తున్నాడు. ఇది ఈ దినమున మనం నేర్చుకోవాల్సిన నీతి. ఇంతవరకు కనుక ఒకవేళ కనుక మీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళకే లేకపోతే ఒక మంచి పని చేయడానికి మీరు ఒక దినము ఎన్నుకున్నారు, ఆ దినాలు ఇంతవరకు ఎన్నుకున్నారు, ఇక నుంచి అవసరం లేదుగా. ఎందుకంటే దేవునికి అప్పగించండి. అన్ని గడియలు, అన్ని రోజులు, అన్ని మాసాలు, అన్ని ఉత్సవకాలు, అన్ని సంవత్సరాలు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అన్నిటిని మంచిగా ఆశీర్వదించాడు దేవుడు. కాబట్టి మనం ఎవరో కూడా మూల పాఠాల వైపు తిరగకుండా మునపటి వల్లే మరలా వాటికి దాసులు ఎండుకోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలమును, సంవత్సరము ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమని భయపడుచున్నానంటున్నాడు. ఇగో ఈ సంవత్సరం మనకి ఇది పాఠం అండి. 2024వ సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖు నాడు మనమందరం కూడా నిర్ణయానికి రావాలి. ఇక నుంచి మనము ఈ మూల పాఠాల వైపు పోకూడదు. ఏదైనా వచ్చిందంటే తాయెత్తు కట్టుకుండాను, లేకపోతే మరి ఏదో దిష్టి బొమ్మ రాసిస్తానను, మనకిప్పుడు కూడా కొంతమందికి కారు కొనుక్కుంటాను, నిమ్మకాయలు తొక్కిచ్చే దురలవాటు ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం తీసేసేయాలి. ఇక అవసరం లేదు. చేస్తారా చాలామంది? కారు కొనుక్కొని ఏం చేస్తారు చెప్పండి? బైక్ కొన్న తర్వాత ఏం చేస్తారు? మాట్లాడరిందండి. మౌనమే అంగీకారమా? భాస్కర్ గారు బట్టి గట్టిగా నేను చేయలేదు కాబట్టి నాకు అందుకని మౌనంగా ఉన్నా అంటుండు. ఎస్, ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు. దయతో అలాంటి వాటిని మనం ఇక చేయనవసరం లేదు. కారుకి ఏదో కట్టినంత మాత్రాన, తాయెత్తు కట్టినంత మాత్రం యాక్సిడెంట్ కాక మానదు. తాయెత్తు కట్టిండు, ఇప్పుడు మనం మంచి స్పీడ్లో పోదాం, బ్రిడ్జికి ఎదురు పోదాం, లారీకి ఎదురు పోదాం, మనకి కాపాడగలుగుతుందా తాయెత్తు? నిమ్మకాయ కాపాడగలుగుతుందా? కాదు. ఏ గడిలో కొన్నా కనుక జరగవలసింది ఉంటే తప్పనిసరి జరిగిపోతుంది. అయితే ఇక మనం అలాంటి వాటి గురించి మనము ఆశించకూడదు, ఆలోచించకూడదండి. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన సువార్త 14-16 వచనం, 14వ అధ్యాయము 16వ వచనం. ఈ దాసుడు చదవమ్మా. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. అంటే మన దగ్గర పర్మనెంట్గా ఉండడానికి క్రీస్తు లేడు కాబట్టి క్రీస్తు యొక్క ఆబ్సెన్స్లో ఎవరు రావాలి? మనకి హోలీ స్పిరిట్ రావాలి. చదవమ్మా. నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈ ఆత్మ, ఈ ఆత్మలో ఏముండదు చెప్పండి? సత్యమే ఉంటుంది, అసత్యం ఉండకూడదు. అసత్యం రాడిదిప్పుడు వాళ్ళు అన్నట్టు సత్యస్వరూపులా సత్యస్వరూపులా ఎవరండి వాళ్ళు? సత్య ఆత్మ, సత్యస్వరూపైన ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎట్లుండాలి? సత్యంగానే ఉండాలి, సత్యంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. సత్యము లేక స్వచ్ఛము లేక ఇష్టమైపోతే కష్టమైపోద్ది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనమందరం కూడా ఈ 2024వ సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖు నాడు మనమందరం కూడా ఒక నూతనమైన తీర్మానము మనము చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రభువా, ఇంతకాలము నేను తెలియక కొన్ని తప్పుడు నిర్ణయాలు చేశాను, కానీ ఆ యొక్క పాత స్థితిలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను కొనసాగించాను, కానీ ఈ దినము నుంచి ఇదో ఈ యొక్క మాటల ప్రకారం నేను జీవిస్తాను, నా యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచివేస్తానని మనమందరం కూడా వాగ్దానం చేద్దాము. ఇంకా కింది చదవమ్మా. లోకము ఆయన చూడలేదు, ఆయన ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మనలో నివాసం చేస్తాడు, మనతో ఉంటాడు. మిమ్మను అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలము తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరు జీవింతురు. నేను నా తండ్రి యొద్ద ఉన్నాను, మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఆ దినమున ఒకానొక దినం ఉంది. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు మరియమ్మ గారి యొక్క
గర్భము ద్వారా లోకానికి వచ్చాడు. అదే రకంగా మనకు ఒక దినం ఉంది. ఆ దినము లోపల మనందరం కూడా ఏమవుతాడు, అప్పుడు గుర్తెరుగుతామంట. మీ యందు ఉన్నానని ఆ దినము మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఇదిగో మనం ఆయన ప్రేమిస్తున్నామంటే ఆజ్ఞలు పాడు. ఆజ్ఞలు అంటే ఏంటి? వారాలు కానీ, దినాలు కానీ, మాసాలు కానీ, ఉత్సవ దినాలు కానీ, సంవత్సరాలు కానీ ఆచరించకుండా ఆయన పరిశుద్ధ ఆత్మ మనలో పెట్టిన యొక్క ఆత్మ ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నట్టయితే మనం ఆయన ప్రేమించినట్ట. నా ఆజ్ఞలు అంగీకరించిన వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. వారికి నేను కనపరుచుకొందును. దేవుడు నీకు కనపరచబడాలంటే ఏకైక మార్గము నీవు నేను మనందరము కూడా క్రీస్తులో జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞను అనుకరించినప్పుడు, ప్రాచీనమైన విధానాలను మళ్ళీ మనము జ్ఞాపకము చేసుకోకుండా జీవించినప్పుడు మాత్రమే ఇదిగో దేవుని యొక్క ఆ ప్రణాళిక, క్రీస్తు వారి యొక్క ప్రణాళిక మనం ఆది కాండంలో చూసాము, మొదటి అధ్యాయంలో చూసాము, 26వ వచనంలో చూసాము. అదే రకంగా ఆది కాండము 49:10 8, 9, 10 వచనాల్లో మనము చూసాము. అదే రకంగా జకర్యా గ్రంథం, మలాకి గ్రంథం, మీకా గ్రంథం, అన్ని గ్రంథాల్లో మనం చూస్తాము. అదే రకంగా మత్తయి సువార్తలో కూడా దాని పరిపూర్ణత అయినప్పుడు ఆయన క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. అయితే లోకానికి వచ్చిన దేవుడు మనని ఎన్నుకోవాలని, మనమందరం కూడా ఆయన యొక్క స్వరూపంలో పెరగాలని, ఈ లోక ఆచారాలను మనం వేదాలను మనం అనుకరించకుండా క్రీస్తుని అనుకరించి క్రీస్తు ఆజ్ఞ ప్రకారంగా జీవించే వారము కావాలని దేవుడు కోరుకున్నాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరము కూడా తలలు వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. విత్తబడిన వాక్యము ఫలించబడిలాగున అందరము కూడా ఒక దగ్గర ఈ దినమున వాగ్దానము చేద్దాము. ప్రభువా, దినములు కానీ, మాసములు కానీ, ఉత్సవ దినములు కానీ, లేదా సంవత్సరములు కానీ మేము అనుకరించకుండా, లోకపు యొక్క విధానాన్ని ఆచరించకుండా, ఇదిగో నువ్వు మనం ప్రేమించిన విధానం, ఎందుకంటే లోకములో పనికిరాని వారము, అజ్ఞానము, నీచులము, ఏర్పాటు లేనటువంటి వారము అయినను కూడా నీ యొక్క కృపలు మమ్మల్ని కనికరించావు. నీవు మాకు రక్షణా భాగ్యాన్ని ఇచ్చావు. కాబట్టి ఇంతకాలం మేము పుత్రులుగా కాకుండా ఉంటేవి కానీ నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మేము దత్తపుత్రులుగా మార్చబడి ఇక నుంచి మేము అయ్యా, అబ్బా, తండ్రి అని పిలిచే యోగ్యత మాకు ఇచ్చావు. ఈ యోగ్యత ఎందుకు ఇచ్చావంటే నీ ఆజ్ఞలు అనుకరించమని, మేము మళ్ళా ఒక దినమన నీ దగ్గరికి వస్తామని, ఒక పూర్ణమైన అంగీకారం కలిగిన వారమై, విశ్వాసం కలిగిన వారమై జీవించాలని మాకు ఆజ్ఞ ఇచ్చున్నావు. దీని ప్రకారంగా జీవించే గొప్ప మనసు ప్రతి వారికి అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. నిమిత్తం మన మధ్యలో ఉన్న సహోదరులు సురేష్ గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా. ప్రజలండి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అయితే వాక్య పరిపి గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా మనం అందరం ఆశ కలిగి వచ్చున్నాం. మరి ఈ దినమున మరి ఆ యొక్క వాక్యము ఏమై ఉన్నది, నా కొరకు ఏమై ఉన్నదని చెప్పేసి వచ్చున్నాము. అసలు లోకం కూడా చాలామందికి తెలియదు, అసలు ప్రభు ఎందుకు వచ్చిండు అన్నది చాలామందికి తెలియదు. మనలో కూడా ఈరోజు మరి దైవదాసులు మరి ఆ వాక్యాన్ని, మరి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిది, మనమేమన్నాము, దేవుడి ఉద్దేశం ఏంటిది, దేవుడి యొక్క ఉద్దేశం మన పట్ల ఏమున్నది, మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని, మనం ఏమై ఉన్నాము, ఏం కావాలి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటిది అన్నది మరి చాలా తేట తెల్లంగా సెలవు ఇచ్చినాడు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మరి కృపగల నాయన, దయగల ప్రభా, సత్యస్వరూపైన దేవ, మరి అందరూ నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన మరి గత సంవత్సరం నుండి, గత క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు తండ్రి ఆయన మమ్మల్ని సజీవ లెక్కలోంచి మరి మా పట్ల మీ యొక్క ఉద్దేశము ఉంది కాబట్టి తండ్రి ఆయన మరి మాకు ఇంకా పరిపూర్ణం కాలేదు తండ్రి ఆయన. ఆ ఉద్దేశం ఉంది కాబట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచున్నారు తండ్రి ఆయన. ఆ యొక్క ఉద్దేశాన్ని మేము గ్రహించడం తండ్రి ఆయన కృప చూపించండి, కనికరించండి తండ్రి ఆయన. మరి మా పట్ల మీ ఉద్దేశం ఏంటో తండ్రి ఆయన నీ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నారు బట్టి తండ్రి, అందుని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఆయన. ఒకసారి మరి యేసు ప్రభు లేని జీవితాన్ని ఊహించుకున్నప్పుడు తండ్రి ఆయన
మరి మా పరిస్థితి ఏ విధంగా ఉందో మరి ఒకసారి ఊహింపజేస్తున్నారు తండ్రి అయినా. అందరి బట్టి నీకు వందన చెల్లించుకున్నాం తండ్రి అయినా. మరి అనాది కాలంలోనే తండ్రి అయినా మరి పాపలమైన నీచులమైన ఎందుకు పనికిరానటువంటి మా గురించి తండ్రి అయినా మరి ఆ యొక్క యూదా గోత్రం నుండి తండ్రి అయినా నీ యొక్క ప్రియకుమారుడు ఇస్తాడని చెప్పి సెలవిచ్చున్నారు తండ్రి అయినా. అందరి బట్టి నీకు వందన చెల్లించుకుంటాం తండ్రి అయినా. మరి దావీదు వంశం నుండి వచ్చిన్నారు తండ్రి, అందరి బట్టి నీకు వందన చెల్లించుకుంటాం తండ్రి అయినా. మరి అతను వచ్చినప్పుడు తండ్రి అయినా ప్రపంచం మొత్తం తండ్రి అయినా సాగిలపడతా అని చెప్పేసి సెలవిచ్చున్నారు తండ్రి అయినా. ప్రపంచం మొత్తం సాగిలపడుతుందంటే తండ్రి అయినా మరి ఆయన సర్వోన్నతుడు, ఈ యొక్క ప్రపంచానికి సర్వలోకానికి తండ్రి అయినా దేవుడని సెలవిచ్చున్నారు తండ్రి అయినా. నీకే వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. మరి ఆయన వచ్చినప్పుడు ఆ విధంగా వస్తాడు. మరి రెండవ రాకడలో తండ్రి అయినా అతడు కొదమ సింహం వాళ్ళే వస్తాడని చెప్పేసి సెలవిచ్చున్నారు తండ్రి అయినా. ఆ యొక్క కొదమ సింహంగా వచ్చినప్పుడు తండ్రి అయినా మరి మేము తండ్రి ఏ విధంగా ఉండాలో తండ్రి అయినా మీరు సెలవిచ్చున్నారు తండ్రి అయినా. మరి అదేవిధంగా తండ్రి అయినా ఆడు సింహంగా వస్తారని చెప్పి సెలవిచ్చున్నారు తండ్రి అయినా. నీకు వందన తండ్రి ఆయన. అదేవిధంగా తండ్రి ఆయన చేతిలో రాజదండం ఉంటుందని సెలవిచ్చున్నారు తండ్రి ఆయన. ఆ దండము మరి దానికి ఎదురు ఎవరు పోలేరు తండ్రి ఆయన. ఆ తీర్పుకి మరి అందరూ మరి దానికి తల వంచాల్సిందే తండ్రి అయినా. మరి ఆ రాజదండంతో ప్రకారం తండ్రి ఆయన మేము ఏ విధంగా ఉండాలో మీరు సెలవిచ్చున్నారు తండ్రి అయినా. నీకే వందన చెల్లించుకుంటాం తండ్రి అయినా. మరి ప్రజలు ఈ యొక్క ప్రపంచం మొత్తం తండ్రి అయినా అతనికి విధేయులై ఉంటారని చెప్పి సెలవిచ్చున్నారు తండ్రి అయినా. అందరిని బట్టి నీకు వందన చెల్లించుకుంటాం తండ్రి అయినా. ఆది కారణంలో తండ్రి అయినా ఆ యొక్క గోత్రం సెలవిచ్చున్నారు తండ్రి అయినా. మరి మీకాలో తండ్రి అయినా మరి అతడు ఏ ప్రదేశం నుండి వచ్చాడో ముందే సెలవిచ్చున్నారు తండ్రి అయినా. అంటే మా పట్ల ఆ యొక్క మమ్మల్ని విమోచించే ఆ యొక్క రక్షకుని పట్ల తండ్రి అయినా మీ యొక్క సంకల్పాన్ని తండ్రి అయినా ముందే మాకు ఏర్పరచున్నారు తండ్రి. అంటే అందరి బట్టి నీకు వందన చెల్లించుకుంటాం తండ్రి అయినా. ఇశ్రాయేల్ బట్టి నీకు వందన చెల్లించుకుంటాం తండ్రి అయినా. అందుగురించే తండ్రి అయినా ఇశ్రాయేల్ గురించి ప్రతి ఒక్కరు ఆ స్థలం గురించి ఆ యొక్క ప్రజల గురించి ప్రతి ఒక్కరు ఆ యొక్క గోత్రం గురించి తండ్రి అయినా ప్రతి ఒక్కరు మరి ప్రార్థన చేయాలని చెప్పేసి మీరు ఆజ్ఞాపించున్నారు తండ్రి అయినా. అందరి బట్టి నీకు వందన చెల్లించుకుంటాం తండ్రి అయినా. ముఖ్యంగా మరి మనల్ని ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని తండ్రి అయినా మరి నీచులైన మమ్మల్ని తండ్రి అయినా ఆ యొక్క మమ్మల్ని తండ్రి అయినా నీ యొక్క స్వరూపంలో తండ్రి అయినా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి అయినా. నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి త్రిత్వం తండ్రి అయినా మరి వారు తండ్రి అయినా వారి యొక్క పోలికలో మరి ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. ముఖ్యంగా తండ్రి అయినా ఆ యొక్క కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయినా దేవుడు ఆ యొక్క కుమారుని పంపించడం జరిగింది తండ్రి అయినా. అదేవిధంగా ఇక్కడ మేము జీవించున్న కాలం తండ్రి అయినా ఆ యొక్క కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ యొక్క సువార్త సర్వలోకానికి ప్రకటించబడినప్పుడు తండ్రి అయినా మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి సెలవిచ్చున్నారు తండ్రి అయినా. నీకు వందనం చెల్లించుకున్నాం తండ్రి అయినా. ముఖ్యంగా తండ్రి అయినా మరి చూస్తే తండ్రి అయినా ఈ ప్రపంచంలో స్త్రీ యందు కేవలం పురుష సంపర్కం లేకుండా ప్రమేయం లేకుండా స్త్రీ యందు పుట్టినటువంటి వాడు కేవలం మీరే తండ్రి అయినా. అందరి బట్టి నీకు వందనం చెల్లించుకుంటాను తండ్రి అయినా. నీ యొక్క పరిశుద్ధాత్మ బట్టి నీకు వందనం చెల్లించుకుంటాను తండ్రి అయినా. మరి మేమైతే తండ్రి అయినా మీరు మమ్మల్ని తండ్రి అయినా ఎందుకు పనికిరాంటి నీచులు నికృష్టులైనటువంటి వారిని లోకం విసర్జింపబడినటువంటి మమ్మల్ని తండ్రి అయినా మీరు మమ్మల్ని దత్తపుత్రుగా తీసుకొని ఉన్నారు తండ్రి అయినా. అందరి బట్టి నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. మరి ముఖ్యంగా తండ్రి లోకంలో వెర్రివారిని తండ్రి అయినా మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి అయినా. మరి అంతటి గొప్ప కృపను మీరు మాకు అర్హత లేనటువంటి మాకు అంత గొప్ప కృప ఇచ్చినప్పుడు తండ్రి అయినా దాన్ని మేము కాపాడుకున్నటకు తండ్రి అయినా మరి అనేక మందిని తండ్రి అయినా మీరు ఇచ్చిన ఆజ్ఞ అది సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్పి ఉన్నారు తండ్రి అయినా. మరి మీకు దత్తపుత్రులను మేము తండ్రి అయినా మా తోటి వారి పట్ల మా స్నేహితుల పట్ల మా బంధువుల పట్ల ఇరుపొరు వారి పట్ల తండ్రి అయినా అటువంటి ప్రేమను కలిగి తండ్రి అయినా వారిని కూడా దత్తపుత్రులుగా మార్చుకు తండ్రి మరి కృప చూపించండి, కనికరించండి తండ్రి అయినా. ముఖ్యంగా తండ్రి అయినా పరిశుద్ధాత్మను మీరు అనుగ్రహించున్నారు తండ్రి అయినా. ఆ పరిశుద్ధాత్మ ప్రకారం తండ్రి అయినా మేము నడుచుకున్నది కృప చూపించండి, కనికరించండి తండ్రి అయినా. ఆ పరిశుద్ధాత్మ ప్రకారం నడుచుకున్నప్పుడు తండ్రి అయినా మేము పాపంలో పడిపోకుండా ఉంటాం తండ్రి అయినా. మరి నీ యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవుతాం కాబట్టి అందరి బట్టి నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. మరి ఎప్పుడైతే తండ్రి అయినా మీరు మాకు అనుగ్రహింపబడినారు తండ్రి అయినా మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి అయినా మా కొరకు మరణించి ఉన్నారు తండ్రి అయినా. మరి ఆ యొక్క అంతకు ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం కొట్టువేయబడిన తండ్రి అయినా అది కేవలము నీ యొక్క ఉచితమైన కృపే తండ్రి అయినా, నీ యొక్క ప్రేమే తండ్రి అయినా. ధర్మశాస్త్ర ప్రకారం తండ్రి అయినా దాని ప్రకారం ఆ యొక్క మీ లోకానికి చేరాలంటే అది సాధ్యమయ్యే పని కాదు తండ్రి అయినా. అదేవిధంగా తండ్రి అయినా ముఖ్యంగా తండ్రి అయినా మేము క్రైస్తవులు అయినప్పటికీ తండ్రి అయినా మరి మాలో అనేక లోపాలు ఉన్నాయి తండ్రి అయినా దాన్ని సరి చేసుకోమని చెప్పి సెలవిచ్చున్నారు తండ్రి అయినా.
మేము మరి అన్య జనాంగం నుండి వచ్చున్నాం తండ్రి అయినా ఆ యొక్క ఆచారాన్ని వదిలిపెట్టాలని సెలవిచ్చున్నారు తండ్రి అయినా. దేవుడు చేసినటువంటి 7 దినములు తండ్రి అయినా పవిత్రమైనవి, మంచివి అని చెప్పేసి ఆ యొక్క సెలవు ఇచ్చున్నాడు. కాబట్టి తండ్రి అయినా మాలో తండ్రి అయినా ఇంకా ఏమైనటువంటి మూలమైనటువంటి ఆ యొక్క అన్ని జనాంగం నుండి వచ్చినప్పుడు తండ్రి అయినా ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయి తండ్రి, ఆ అభిప్రాయాలు అన్నీ కొట్టివేసి తండ్రి అయినా మరి ప్రతిదీ మంచిదే, మీరు చేసిన ప్రతిదీ మంచిదని గ్రహించడం తండ్రి అయినా కృప చూపించండి, కనికరించండి తండ్రి అయినా. సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ఇచ్చినందుకు మేము అందరం చెల్లించుకుంటాం తండ్రి అయినా. ముఖ్యంగా తండ్రి అయినా మీరు వద్దన్న వాటిని విడిచిపెట్టుటకు నేను తీర్మానం చేసుకుని ముందుకు సాగడం కృప చూపించండి, కనికరించండి తండ్రి అయినా. మరి తండ్రి అయినా ముఖ్యంగా మరి ఎవరైతే దేవుడు ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో తండ్రి అయినా, ఆయన మాటలు చొప్పున నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి అయినా వారిని మీరు దృష్టించడానికి సెలవిచ్చున్నారు తండ్రి అయినా. మరి ఆ యొక్క మీ యొక్క మాటలు నమ్మినప్పుడు తండ్రి అయినా ఆ యొక్క అట్టివాడిని తండ్రి చేర్చుకుంటాడని చెప్పి సెలవిచ్చున్నారు తండ్రి అయినా. తండ్రి లోకానికి మేము ప్రవేశించాలంటే తండ్రి అయినా ప్రతి నీ బైబిల్లో లిఖించిన ప్రతి వాక్యాన్ని తండ్రి అయినా ధ్యానించి తండ్రి అయినా ఆ మాట చొప్పున దైవదాసులు తండ్రి వివరిస్తుండగా తండ్రి అయినా వాటిని గుర్తుపెట్టుకొని నెమరు వేసుకొని తండ్రి అయినా వాటి వల్ల బలం పొంది తండ్రి అయినా ముందుకు సాగే భాగ్యం మాకు కల్పించమని ఆ యొక్క మంచి వర్తమానాన్ని ఇచ్చి ఉన్నారు తండ్రి అయినా. వాటిని ఎల్లప్పుడూ తండ్రి మననం చేసుకుంటూ మాలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వమని, ఈ యొక్క వాక్యము అధికంగా ఫలించుటకు కృప చూపించమని, ఎప్పుడైతే మాలో ఉన్న చెడును తండ్రి తొలగించుకొని నీ యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు అదేవిధంగా నీ మాటల ప్రకారం తండ్రి అయినా లోకంలో తండ్రి అయినా ఉప్పుగా వెలుగుగా ఉండి తండ్రి అయినా ఇతరులకు మాదిరికరంగా ఉండి నీ యొక్క సువార్త ప్రకటించినప్పుడు తండ్రి అయినా మరి ఈ యొక్క వాక్య ఫలింపు అనేది మరి ఆ యొక్క ఫలించడం జరుగుతుంది. కాబట్టి తండ్రి అయినా ఇటు వాక్యం తండ్రి అయినా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మననం చేసుకొని ముందు సాగే భాగ్యం మాకు కల్పించమని చిన్ని ప్రార్థన నీ పాసం చేసుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నేను వేసినామని బట్టి బ్రతిమలాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.